నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ రోజు రేపల్ల పట్టణంలో తోపుడు బండ్ల మీద కూరగాయల పండ్లు అమ్ముకునే వారికి జనసేన మరియు కూటమి ప్రభుత్వ సారథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలతో తోపుడు బండ్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా రేపల్లి జనసేన పార్టీ ప్రెసిడెంట్ రాసామ శెట్టి మహేష్ మాట్లాడుతూ శ్రీశక్తి కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆడవారికి అండగా ఉంటూ స్త్రీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముందుకు సాగుతుంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాకుండా ఆడదాని శీలానికి విలువ లేకుండా చేస్తున్నారు. రాబోయే కాలంలో మహిళలకు గౌరవం లేకుండా చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ వారిని తరిమి కొట్టాలని జనసేన కూటమి పార్టీ తరఫున పిలుపునిచ్చారు. అనగాని సత్యప్రసాద్ గారు మరొకసారి ఆయన గొప్పతనాన్ని, ఆయన సేవా గుణాన్ని రేపల్ల నియోజకవర్గ ప్రజల కోసం చూపినట్లుగా మనం గ్రహించాలి. ఒక పక్కన కూటమి ప్రభుత్వ నాయకులు, కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటూ మహిళల అభ్యున్నతికి తోడ్పడుతుంటే, మరో పక్క ప్రతిపక్ష పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి వైరాన్ని కూడా ఒకసారి ప్రజలు గమనించాలి. నిన్నటి రోజున వివాహిత మహిళపై దాడి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాన్ని కప్పిపుచ్చటానికి వారి నాయకులైనటువంటి రేపల్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జితో కలిసి సమాజాన్ని మోసపరిచేటువంటి కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. అది చాలా దుర్మార్గం. వారి అధికారంలో ఉన్నప్పుడు రాక్షస పాలన, అరాచక పాలనతో సమాజాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ప్రజలందరూ దవడ పగలగొట్టినట్టుగా 11 సీట్లుగా పరిమితం చేసినా కానీ బుద్ధి రాకుండా, ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రజలు వారిని పూర్తిగా తిరస్కరించినా కానీ వాళ్లలో ఉన్నటువంటి అరాచకత్వం, రాక్షసత్వం పోలేదనేటువంటి వాస్తవాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతుల అందరూ గమనిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి ప్రజలు తీసుకొస్తున్నారు. మహిళలను గౌరవించేటువంటి ఈ సమాజంలో మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తరిమి కొట్టాలని కూడా జనసేన పార్టీ తరఫున, కూటమి పార్టీల తరఫున పిలుపునిస్తున్నాం. ఈ మహిళలే కాదు, రేపల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళ తన కాళ్ళ మీద నిలబడి స్వశక్తితో, ఆత్మాభిమానం కలిగి, ఆత్మగౌరవంతో ముందుకు కొనసాగాలని కూటమి పార్టీల తరఫున మేమందరం మహిళల్ని గౌరవిస్తూ, మహిళల్ని కాపాడుకుంటూ జీఎస్టీ వస్తు సేవ పన్నులు తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సంస్కరణలు చేపట్టిందన్నారు. గ్రామాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వేలను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని సర్వేలు కంప్లీట్ చేయమని చెప్పి మనకి ఇస్తున్నారు. ఏ సర్వేలు అయితే ఉన్నాయో, ఏ టాస్క్స్ ఉన్నాయో, ఏ పీరియడ్ లోపల ఏం చేయాలో అదందరూ కూడా మీకు అందరూ గ్రూప్లో షేర్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ సర్వేలన్నీ ఇన్ టైంలో చేయాలి. ఒకటి. రెండోది, బయోమెట్రిక్ అటెండెన్స్ ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఇన్ టైంలో వచ్చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రెండోది, సర్వీస్ అమౌంట్ ఉంది. ఈ సర్వీస్ అమౌంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. కరెంట్ బిల్స్ కానీ, తర్వాత రకరకాల ఆ సర్వీసులు జరుగుతున్నాయి. ఆ సర్వీస్కి సంబంధించి మన సచివాలయానికి వచ్చి అమౌంట్ పే చేస్తున్నాం. ఆ అమౌంట్ని ఏ రోజుకి ఆ రోజు గవర్నమెంట్కి చలానా కట్టేయండి. అదేవిధంగా ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి మనకి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్
3 వారాల నుంచి ఈ జిఎస్టీ మీద పబ్లిక్లో అవగాహన కలిగించడం, ఈ ట్యాక్స్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనందరం కూడా పబ్లిక్లో చేస్తున్నాం, అందరికి కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్లో పిల్లలందరూ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్ జరపడం, వాళ్ళందరూ కూడా మొన్న సోమవారం ఆ యాక్టివిటీ జరిగింది. నిన్న వచ్చేసేమో ఈ కాలేజీల్లో వాళ్ళకు కూడా జరిగింది. ఈరోజు హాస్పిటల్స్లో వెళ్ళి వాళ్ళకు కూడా ఈ యొక్క జిఎస్టీ మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మెయిన్గా ఇక్కడ సమావేశానికి కారణం ఏంటంటే సర్వేలు. ఈ సర్వేలు ఎక్కడైతే పెండింగ్ ఉండో ఇది మాత్రం పెండింగ్ లేకుండా చూడాలి. ప్రతి సర్వే కూడా ఖచ్చితంగా 100% జరగాలి. అదేవిధంగా మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసాం, ఆ కార్యక్రమం అయిపోయింది. మిగతా ఈ నెల 11వ తేదీన బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమర్తలూరులోని ఐటీవైసీ కళ్యాణ మండపం నందు మధ్యాహ్నం 2 గంటలకు 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు నిర్వాహకులు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్లు గురువారం తెలిపారు. మండల కేంద్రం అమృతలూరులోని రత్నప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు పైన తెలిపిన అర్హతలు కలిగి శారీరక దారుఢ్యం, మంచి ఆరోగ్యంగా ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున మండల కేంద్రం అమర్తలూరులో మెగా ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్లో పనిచేసేందుకు ఈ క్రింది అర్హతలు: శారీరక దారుఢ్యం, మంచి ఆరోగ్యం కల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. ఈ అభ్యర్థులు ఇదికి వచ్చేసరికి ట్రైనీ హెల్పర్స్ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐలో ఫిట్టరు, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనీ సూపర్వైజర్లు వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్లో వచ్చేసరికి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రిపుల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వచ్చేసరికి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోమైక్రా. ఎంపికైన అభ్యర్థులకు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎలా ఇదవుతుందో పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఇస్తారు. బ్యాచిలర్స్కి అంటే పురుషులకి ఉచిత వసతి సౌకర్యము, ఉచిత యూనిఫాము, అర్హులైన వారికి ఈ రాయితీలు వర్తిస్తూ ఉంటాయి. భోజన ఖర్చులో కూడా రాయితీ వర్తిస్తుందండి. ఈ మండల గ్రామాల్లో నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగాలు చేసుకోవాలని చెప్పి కోరుచున్నాము. అట్లాగే మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. దానిలో మరి ఐటీఐ కానీ 10th, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పేట్లో 18 ఏళ్ళు నిండు ఉండాలి, 25 సంవత్సరాల లోపు ఉండాలి. మరి వీరికి కూడా మరి అట్లాగే ఐటీఐ పాస్ అయిన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అందరికి కూడా ఉద్యోగాల అవకాశం ఉన్నాయి ఒక కంపెనీలో. ఇంకో దాంట్లో ఇంటర్మీడియట్ రెగ్యులర్లో పాస్ అయ్యి మరి వారికి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్తో పాస్ అయితే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంకో దాంట్లో 10th పాస్ అయితే మరి వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా డిగ్రీ చదివి మరి వాళ్ళు పాస్ అయినా తప్పినా కాస్త ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి కంప్యూటర్ నైపుణ్యం ఉంటే వారికి కూడా ఇంకో చాటు ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి ఉన్నాయి ఈ కంపెనీలు. కాబట్టి ఇందాక సోదరు సతీష్ గారు పేద వర్గాలను ఆదుకునేందుకు రాయల్ ఇండస్ట్రీస్ అధినేత పాముల అనిల్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని దళిత నాయకుడు బుస్సా నాగరాజు పేర్కొన్నారు. గురువారం పాముల అనిల్ తనయుడు పుట్టినరోజు పురస్కరించుకొని వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాముల అనిల్ తన సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదే రీతిలో తన కుమారుని పుట్టినరోజులు పురస్కరించుకొని ప్రతి బుధవారం రోగులకు, గర్భిణీ స్త్రీలకు నిరంతరం చేసేందుకు చర్యలు తీసుకోవడం సంతోషదాయకమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే విధంగా పాముల అనిల్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈరోజు నా కొడుకు చిన్న కొడుకు భవిష్యత్ మొదటి పుట్టినరోజు అండి. దీన్ని పురస్కరించి ప్రతి గురువారం గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం చేయడానికి చాలా ఆనందం అనుకున్నాం. శ్రీశైలం గారి సహకారంతో చక్కగా ఈ బుధవారం నుంచి ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకి ఏఎన్ఎంలకి వారి సహచరులకి అందరికీ మధ్యాహ్నం భోజనం కొనసాగుతుంది. చాలా ఆనందంగా. రాయల్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ పాముల అనిల్ గారు వారి ద్వితీయ కుమారుడైనటువంటి భవిష్య రాయల్ పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి గొప్ప సేవా కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మన వేమూరు సామాజిక వైద్యశాలలో ప్రతి బుధవారం వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు, వారి సహాయకులు మరియు ఏఎన్ఎంలు మధ్యాహ్న సమయంలో భోజనానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వేమూరులో భోజనం దొరికిన పరిస్థితి. అటువంటిది శ్రీ పాముల అనిల్ గారు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి బుధవారం వచ్చేటువంటి సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్న భోజన పథకం ప్రతి వారు గర్భిణీ స్త్రీలు మరియు వారి సహాయకులు మరియు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి వారు కానీ ఎవరైనా కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తు సేవల పన్ను తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు కలిగిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రొడ్డిచెర్ల మండలం కర్లకుంట గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చర్లవాడ అరవింద్ బాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ద్వారా ఏపీకి సుమారు 7,000 కోట్లు వచ్చే రాబడి తగ్గుతుందని, అయినా ముఖ్యమంత్రి పేద మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లారన్నారు. అలాగే ఇంత రిస్క్ లో కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసిన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు, అట్లాగే పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారు, ఇంకా తదితర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొదటిది జిఎస్టీకి సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సూపర్ 6 లో భాగంగా ఎలక్షన్ సమయంలో 2024 ఎలక్షన్ సమయంలో కూటమి ప్రభుత్వం వైపు నుంచి సూపర్ 6 మనం ప్రకటించడం జరిగింది. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. తల్లికి వందనం అయితే గాని, అలాగే అన్నదాత సుఖీభవ అయితే గాని, భవిష్యత్ బస్ అయితే ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇది ఏదైతే ఉందో జిఎస్టీ ఏదైతే ఉందో ఇది ఇవ్వని హామీ అయినా కూడా మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగం చెయ్యాలి, వారి చేతుల్లో కొద్దో గొప్ప డబ్బులు మిగల్చాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం తగ్గినా కూడా ముఖ్యమంత్రి గారు కాదు, ఇది మంచి డెసిషన్, ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల, ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల పేదలకి మధ్యతరగతి వారి చేతుల్లో డబ్బులు మిగులుతాయి, ముందుకు వెళ్దామని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపుగా ఈ ఆంధ్ర రాష్ట్రానికే 15,000 కోట్ల రూపాయలు జిఎస్టీ తగ్గుదల ద్వారా లబ్ధి చేకూరుస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 7,000, అలాగే కేంద్ర ప్రభుత్వం దాదాపు 7,000 కోట్ల దాకా లబ్ధి చేకూరుస్తా ఉంది. ఇది పేద మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలనేది. అండా తెలుగుదేశం జెండా అనేది
అందరు ఇంటూ ఉంటుంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో వాసులందరూ బీసీలకి మొట్టమొదటి నుండి ఒకే అండ, అది తెలుగుదేశం జెండా. తెలుగుదేశం పార్టీకి ఎన్నో బీసీలు. ఈరోజు వర్షం పడుతుంది. మొన్న తెలుగుదేశం ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టప్పుడు కూడా రాలేకపోయాను. ఏదైనప్పటికి కూడా ఈరోజు జిఎస్టీ అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే మన పార్లమెంటు సభ్యులు, మరి ఇక్కడ మన పార్లమెంటు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు మరి అనుసంధానమై రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానమై ఈరోజు జిఎస్టీను 5% నుండి 10%, 13% వరకు తగ్గిస్తే మన పేద ప్రజానీకానికి అంతా కూడా ఇక్కడ వడిరాజులు ఎక్కువ ఉన్నారు ఈ గ్రామంలో. అదే విధంగా మనకి బుచ్చిమామిడిపాలెంలో కానీ, ఆరేపల్లిలో కానీ, వడ్లమూడిపాలెంలో కానీ చాలా మంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అందరూ కూడా ఉమ్మడి కూటమికి అండగా ఉండండి. ఉమ్మడి కూటమికి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం లాగా వాడుకొని పక్కన పడేయడం అనేది మనకు నైజం కాదు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మళ్ళీ 5వసారి 2029 ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా మీ అరవింద్ బాబును కూడా మళ్ళీ గెలిపించుకునే బాధ్యత మీరు చేసుకోవాలి. ఎవరైతే నీతి నిజాయితీ ఉంటారో, పట్టుదలతో ఉంటారో, సామాజిక కార్యకర్తలకు అండగా ఉంటారో, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులకి, రైతు సోదరులందరూ కూడా అండగా ఉంటారు. అటువంటి నాయకుడిని మనం గెలిపించుకోవాలి. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు. రొంపిచెర్ల మండలం కేంద్రమైన రొంపిచెర్ల జడ్పీ పాఠశాలలో మండల స్థాయి క్రీడాకారులకు పోటీలను గురువారం నిర్వహించారు. రన్నింగ్, షటిల్, బ్యాడ్మింటన్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ తదితర పోటీలను నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను డివిజన్ స్థాయికి పంపనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ సైదయ్య తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనవచ్చన్నారు. బుజ్జి పాపన్నపాలెం, సంతగుడిపాడు, రెడ్డిపాలెం, గోగులపాడు పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు ఈ పోటీలను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ పుల్లయ్య. జెడ్పీ స్కూల్ సంతగుడిపాడులో వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ విద్యా సంవత్సరంలో జరిగేటటువంటి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో మండల స్థాయి ఆటల పోటీలు నిన్న, ఈరోజు మన రొంపిచెర్ల జెడ్పీ స్కూల్లో జరుగుతున్నవి. నిన్న విద్యార్థులు సుమారుగా 250 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈరోజు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి గ్రౌండ్ కానీ, భోజన వసతులు కానీ ఇక్కడ హెచ్ఎం గారు మరియు పీడీ గారు, స్టాఫ్ అందరూ కూడా చక్కగా భోజన వసతులు ఏర్పాటు చేశారు. మరి క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రౌండ్ కూడా చక్కగా నిర్వహించారు. దీంట్లో పాల్గొని పిల్లలందరూ కూడా చక్కగా మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పీడ్ తోటి ఆడి క్రీడా ప్రదర్శన చేస్తున్నారు. ఇక్కడ రొంపిచెర్ల మండలంలో. నమస్తే సార్, నా పేరు వై సైదయ్య, జెడ్పీ స్కూల్ రొంపిచెర్ల పీడీ మాస్టర్ని. మరి పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో భాగంగా మన రొంపిచెర్ల మండల స్థాయి ఆటల పోటీలు మన రొంపిచెర్ల జెడ్పీ స్కూల్లో నిర్వహించడానికి మరి అనుమతి ఇచ్చింది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. అందులో భాగంగా 8 ఈ నెల అంటే నిన్న ఇవాళ 8, 9వ తేదీన ఏదైతే మండల లెవెల్లో జరిగే 7 ఈవెంట్స్ గేమ్స్ వచ్చేసి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్ అండ్ యోగా అండ్ షటిల్ బ్యాడ్మింటన్ అండ్ అథ్లెటిక్స్. నిన్న 8వ తారీఖున వచ్చేసి ఖోఖో, వాలీబాల్ అండ్ వచ్చేసి చెస్, యోగా, కబడ్డీ నిర్వహించడం జరిగింది. ఈరోజు అథ్లెటిక్స్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మన మండల స్థాయిలో మన మండలంలో పనిచేసే జెడ్పీ స్కూల్ పీడీస్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. మన బుచ్చిమామిడిపాలెం నరసరావు మాస్టారు, అలాగే మోడల్ స్కూల్ వీరాంజలి మాస్టారు, సంతగుడిపాడు పీడీ గారు పుల్లయ్య గారు, అలాగే కేజీబీ స్కూల్ మేడం గారు రమాదేవి గారు,
అలాగే నరసింహారెడ్డి మాస్టర్ మరియు పూజలు శ్రీనివాసరెడ్డి మాస్టర్ అందరూ కూడా పాల్గొని ఈ గేమ్స్ ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ అయిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.